మహబూబ్నగర్ నియోజకవర్గ కార్యక్రమ సమావేశము ఈరోజు ఏదో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక మీటింగ్ జరుగుతుందని చెప్పి ఒక ఇది వస్తుంది. చాలా రోజులు రాజకీయాల్లో ఉన్న ఉమ్మడి జిల్లాలో పార్టీ నడిపించే క్రమంలో అందరిని జమ చేసుకుని మీటింగ్ పెట్టుకుని స్టేజ్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఉండేవాళ్ళు. ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఆశపడ్డ నాయకులు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మా సర్వస్వమని నమ్మి అధికారం ఉన్నా లేకున్నా, పిలిచినా పిలవకున్నా, అడిగినా అడగకున్నా ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ భావజాలమే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లక్ష్యంగా పనిచేస్తున్న మీ అందరూ కూడా చూస్తుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. మిత్రులారా, చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. మొన్న జరిగిన ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. గతం జరిగిన ఎన్నికల్లో నియంత పాలనకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, పోలీస్ రాజ్యానికి వ్యతిరేకంగా, మస్తీఖోర్ టీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలను ఏకం చేసి వాళ్ళు పారదొడలం. అది ఒక ఎన్నిక. కానీ ఈ ఎన్నిక భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక. ఈ ఎన్నిక గతంలో చాలా ఎన్నికలు వచ్చినాయి, పోయినాయి, చాలా పార్టీల నాయకత్వం ఇచ్చినాయి. కానీ ఈ ఎన్నిక ఒక భారత చరిత్రని మార్చి ఎన్నికగా ఈరోజు చర్చ జరుగుతుంది. మీకు బాగా తెలుసు, కాంగ్రెస్ పార్టీ, భారత రాజ్యాంగం ఈ రెండుతో ముడిపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ భావజాలమే ఈ రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేసి దేశంలో మన కార్యకర్తగా, పార్టీ సంస్థగా పనిచేసి వచ్చినాం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఈ దేశం రక్షిస్తుందని చెప్పి ఈరోజు మనందరం కూడా అనుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో పనిచేస్తాం, పదవులు వస్తాయి, రావు. కొంతమందికి పదవులు వరిస్తాయి, కొంతమంది అందలెక్తారు. కానీ మనం ఒక పార్టీ సంస్థలు ఉన్నాం కాబట్టి ఆ సంస్థ కార్యకర్త బాధ్యతగా మనం మర్చిపోకుండా ఈసారి తప్పకుండా వంశీరెడ్డి గారిని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి గెలిపించే అవసరం మనకుందని తెలుసుకుంటున్నాం. ఆయన కేవలం ఎంపీ కాదు, కేవలం ఎంపీ కొరకు కాదు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే అవసరం ఉంది కాబట్టి ఆయన గెలిపించే అవసరం మనకుంది. ఆయన వ్యక్తిత్వం గురించి దాదాపు 30 ఏళ్లకి నాకు సుపరిచితుడు వంశీరెడ్డి. అంచెంచెలుగా విద్యార్థి నాయకునిగా, యువజన కాంగ్రెస్ నాయకునిగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా, అలాగే ఏసీ సెక్రటరీగా, ఎమ్మెల్యేగా అన్ని స్థాయిలో పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన మండలి ఉందో శ్రీలంక మెంబర్గా ఎన్నికై ఈరోజు కాంగ్రెస్ పార్టీ దశ చూపించే ఈ స్థాయిలో ఉన్న వంశీరెడ్డి గారు. మిత్రులారా,